రెవెన్యూ శాఖ బలోపేతంకై కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు కోదండరామ్ గారు, అట్లాగే గౌరవనీయులు మురళీ సార్ ఐఏఎస్ గారు, అట్లాగే లక్ష్మయ్య గారు, అట్లాగే సునీల్ గారు, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు లచ్చిరెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ సభకు ఇచ్చేసిన తహసీల్దార్లకు, గౌరవ డిప్యూటీ కలెక్టర్లందరికీ, నా మిత్రులు విఆర్ఓ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ గత ప్రభుత్వంలో అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. గ్రామ స్థాయిలోనే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలనని ప్రజలకు చేరువలోకి తీసుకుపోతున్నటువంటి ప్రధానమైనటువంటి రంగాల్లో రెవెన్యూ డిపార్ట్మెంటు అత్యంత ముఖ్యమైనది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి గ్రామ స్థాయిలో విఆర్ఏ నుంచి సిసిఎల్ఏ, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టర్ అంతవరకు కూడా చాలా యూనిటీగా ఉండి అహోరాత్రులు కష్టపడి ప్రభుత్వం యొక్క లక్ష్యాలని ప్రజలకు తీసుకుపోయేదానికి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి అత్యంత ప్రజలకు ఉపయోగపడే ప్రజా సంక్షేమ పథకాలే కాదు, ఈరోజు ఎన్నికల విధులే కాదు, అనేక రకాల సమస్యలని, అనేక రకాల విధులు బాధ్యతలను కూడా ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్గా రెవెన్యూ డిపార్ట్మెంటు పనిచేస్తూ ఉన్న సందర్భం కనపడతా ఉంది. కానీ గత మోనార్క్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మేధావి, ఒక ప్రజా ఉద్యమకారుడు అని చెప్పేసి నమ్మించినటువంటి ఈ తెలంగాణ గత ముఖ్యమంత్రి మరి ఎంతో వంచినటువంటి పరిస్థితుల్లో మేము కూడా చాలా వంచనకు గురైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామ స్థాయిలో భూలెక్కలు ఒకటే కాదు, సంక్షేమ పథకాలు, పోలీసు విధులు, అనేక రకాల విధులను నిర్వహించడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి నివేదికల రూపంలో ఇస్తూ ప్రభుత్వం నుంచి వచ్చిన పునరావాసాన్ని కూడా ప్రజలకు అందించే క్రమంలో అత్యంత కీలకంగా పనిచేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్. అట్లాంటి డిపార్ట్మెంట్ని నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి గత ముఖ్యమంత్రి చేసినటువంటి కుట్రని మనం అందరం చూసాం. ఆనాడు కలెక్టర్లు కూడా చాలా తలదించుకునే విధంగా, కలెక్టర్లు కూడా ఒక అభద్రతకు లోనయ్యే విధంగా, కలెక్షనే లేనప్పుడు కలెక్టర్లు ఎందుకు అనే పరిస్థితిలో కలెక్టర్లు కూడా మాట్లాడలేకుండా కలెక్టర్లు కూడా ఒక అభద్రతలకు నెట్టేసిన పరిస్థితి. అంటే ఒక జిల్లా స్థాయిలో అత్యంత ఉన్నతమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి కలెక్టరే ఒక లో లెవెల్లో ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే ఇక మిగతా అధికారులు కానీ, మిగతా ఉద్యోగులు కానీ, మిగతా ప్రజలు కానీ ఏమైనా మాట్లాడే పరిస్థితి ఉందా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఆనాడు శేర్షాసూర్ కాలంలో ఉద్భవించినటువంటి రెవెన్యూ వ్యవస్థ పటేల్ పటవారీ వ్యవస్థ నుంచి కాలానుగుణంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. పటేల్ పటవారీ వ్యవస్థని 1884లో రద్దు చేస్తే, 1984లో రద్దు చేస్తే, ఆ తర్వాత విలేజ్ అసిస్టెంట్ల వ్యవస్థ వచ్చింది, 90లో విఏఓస్ వ్యవస్థ వచ్చింది, 2002లో పంచాయత్ సెక్రటరీ వ్యవస్థ వచ్చింది, 2007లో విఆర్ఓస్ వ్యవస్థ వచ్చింది, తర్వాత 2020 10/20 చట్టం కింద మళ్ళీ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ 2002లో 121 జీవో ప్రకారం విఆర్ఓస్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అంటే ఈ రకంగా రద్దు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఒక ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవస్థని మళ్ళీ ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇక్కడ చూడలేదు. కానీ ఈ ప్రజారంజక పాలనని నిర్వహించడానికి వచ్చినటువంటి నేటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వంలో తప్పకుండా ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు చేస్తున్నట్టుగా మనకి మూమెంట్ కనపడతా ఉంది. ఈ మూమెంట్లో ఏదైతే గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థని ధ్వంసం చేశారో అది పూర్తిగా ప్రజలకు నష్టదాయకంగా జరిగింది. విఆర్ఓస్ని రద్దు చేసి మరి ప్రత్యామ్నాయంగా ఏం చూపించకుండా ఒక ధరణిని మాత్రమే ప్రత్యామ్నాయంగా చూపించారు. ఆ లోపభూయిష్టమైనటువంటి ధరణిని మరి ఈరోజు ప్రజలు లక్షలాది మంది మరి రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఒక గందరగోళ వాతావరణాన్ని గత ప్రభుత్వం సృష్టిస్తే, అక్కడ మౌనార్కిజం చేస్తే ఈరోజు ప్రజా వ్యవస్థ మొత్తం కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో, రెవెన్యూ వ్యవస్థ కుదేలైపోయిన పరిస్థితిలో ఈరోజు తహసీల్దారుల పవర్స్లు, అట్లాగే ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్ల వరకు కూడా పవర్స్ మొత్తం కొల్లగొట్టి ఈరోజు అందరినీ హ్యాండ్స్ అప్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు మేము నూతన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది కూడా మరలా గ్రామ స్థాయి వ్యవస్థ నుంచి విఆర్ఏ, విఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ల వరకు కూడా రెవెన్యూ వ్యవస్థని బలోపేతం చేస్తేనే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం. కరోనా టైంలో కూడా ప్రాణాలకు తెగించి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మధ్యలో ఉండి పనిచేసినటువంటి ఏకైక డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్.
ఈరోజు తహసీల్దార్లు కూడా ఏ వర్క్ అయినా చూడండి, రాత్రింబవలు కూడా తహసీల్దార్ కుర్చీకి పరిమితమై అవసరమైతే ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే గ్రౌండ్ లెవెల్లోకి పోయి వాళ్ళ ప్రాణాలు తెగించి కూడా చేస్తున్న పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ఇంత కష్టపడుతున్నటువంటి పరిస్థితిలో తహసీల్దార్లు బలవన మరణం పొందారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతోమంది మనోవేదంతో చనిపోయారు, వందలాది మంది. అట్లాంటి కుటుంబాల్లో కూడా కారుణ్య నియామకాలు చేయలేదు. చాలా కఠినంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఈయన తప్ప ఇంకెవరు చూడలేదు, మేము భవిష్యత్తులో కూడా చూడకూడదు. ఎంత దారుణం అంటే ఒక మోనార్కిజం, ఒక బాసిజం, ఒక దొరతనంతో పరిపాలన చేసి ప్రజల్ని అస్తవ్యస్తం చేశాడు. కనీసం ఏ ఒక్క వర్గమైనా మేము సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అనే ఒక విశ్వాసంతో ఎక్కడా లేరు. ఆ గత ప్రభుత్వంలో విశ్వాసం కోల్పోయినటువంటి ప్రజలు ఈరోజు ఎంతో ఆనందంగా, మరి ఈరోజు నూతన ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఏ సమస్య పరిష్కారం కాకపోయినా పర్వాలేదు, కానీ మొత్తానికి హ్యాపీగా ఉన్నారు. ఇదొక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన ఈరోజు మేము చూసాము, వచ్చింది, సంతోషంగా ఉన్నాం. మా సమస్యలు అయ్యే పరిష్కారం అవుతాయి. ఒక మంచి పాలకులు ఉన్నారు, ఒక మంచి హృదయమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, తప్పకుండా మా సమస్యలు పరిష్కారం అని అన్ని వర్గాలు, ఉద్యోగ ఉపాధ్యాయ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా, పెన్షనర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎన్నో రకాల సమస్యలతో ఉన్నప్పుడు కూడా ఆ సమస్యలన్నీ కూడా ఇక్కడ పరిష్కారం అయితేనే ఒక పాజిటివ్ థింకింగ్లో ఈ గవర్నమెంట్లో ఉన్నారు. కాబట్టి తప్పకుండా అతిరథ మహారాజులందరూ కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క స్ట్రెంత్ గ్రామ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు కూడా, గత గవర్నమెంట్లో సీసీఎల్ఏ లేడు, రెవెన్యూ మినిస్టర్ కూడా సీఎం దగ్గరే ఉంది. మరి అన్ని శాఖలు కూడా ఆయన దగ్గరే పెట్టుకొని చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో పరిపాలన చేయడంతో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు అన్ని వ్యవస్థలు బలపడుతున్నాయి. తప్పకుండా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేదానికి మేమే కాదు, మేము పూర్తి స్థాయిలో నష్టపోయినప్పుడు కూడా మేధావులందరూ కూడా సపోర్ట్ చేసి రెవెన్యూ వ్యవస్థ పటిష్టవంతంగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన సజావుగా జరుగుతుందనే ఒక కాషన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా టాప్ టు బాటం వరకు రెవెన్యూ వ్యవస్థని బలోపేతం చేసే దానిలో మరి కీలకంగా లచ్చిరెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారికి మా వీఆర్ఓల సంక్షేమ సంఘం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. టీజీటీఏ నిర్వహించినటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమానికి మేము పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.